గరుడ పురాణం ఒక వ్యక్తి జీవితం నుంచి మరణం వరకు ప్రతిదీ వివరించిన పుస్తకం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆత్మకు ఏమవుతుందనే ప్రశ్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మదిలో వస్తుంది. అలాగే ఆత్మ యమలోకానికి ఎలా ప్రయాణిస్తుంది, వీటన్నిటికీ సమాధానాలు గరుడ పురాణంలో స్పష్టంగా ఉన్నాయి. గరుడ పురాణం వ్యక్తి మరణం తర్వాత అతని ఆత్మకు ఏం జరుగుతుందో పూర్తిగా వివరిస్తుంది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని కర్మ 13 రోజుల తర్వాత జరుగుతుందనే విషయం మనకు తెలిసిందే. పిండ ప్రదానం తర్వాత ఒక వ్యక్తి ఆత్మ సూక్ష్మ శరీరాన్ని పొందుతుంది. ఈ శరీరంలోనే యమలోకానికి ప్రయాణిస్తుంది. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయినప్పుడు యమదూతలు ఆ వ్యక్తిని ఒకరోజు యమలోకానికి తీసుకువెళ్తారు. ఆత్మను అక్కడికి తీసుకువెళ్లడం ద్వారా ఆ వ్యక్తి జీవితాంతం చేసిన పనులకు సంబంధించిన ఖాతా తెరవబడుతుంది. ఒక వ్యక్తి కర్మ ప్రకారం స్వర్గం నరకం అక్కడే నిర్ణయించబడతాయి. గరుడ పురాణం ప్రకారం వ్యక్తి చనిపోయినప్పుడు అతని కుటుంబ సభ్యులు 13 రోజుల తర్వాత పిండ ప్రదానం చేస్తారు. మరణించిన వ్యక్తి సూక్ష్మ శరీరం ఆ పిండ ప్రదానంలో సిద్ధమవుతుంది. అలాగే వ్యక్తి ఆత్మ ఆ సూక్ష్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది. గరుడ పురాణం ప్రకారం మంచి పనులు చేసిన వారి ఆత్మ 13 రోజుల తర్వాత స్వర్గానికి వెళ్ళి ఆనందాన్ని పొందడం ప్రారంభిస్తుంది. తప్పులు చేసిన వారి ఆత్మ భూమి నుంచి యమలోకానికి కాలినడకన ప్రయాణిస్తుంది. అయితే భూమి నుంచి యమలోకానికి సుమారు 12 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాలి. గరుడ పురాణం ప్రకారం ఈ దూరాన్ని అధిగమించడానికి దాదాపు 1 సంవత్సరం పడుతుంది ఆత్మకు. గరుడ పురాణం ప్రకారం చెప్పేదాన్ని చూస్తే ఆత్మ అనేక నగరాలు గ్రామాల గుండా వెళ్తుంది. ఇంతలో ఆత్మకు అనేక సంఘటనలు జరుగుతాయి. విశ్రాంతి తీసుకోవడానికి ఎలాంటి స్థలం ఉండదు. దాహం వేసినప్పుడు నీరు తాగడానికి వీలుండదు. అయినా ప్రయాణం చేయాల్సిందే ఆత్మ. గరుడ పురాణం ప్రకారం యమలోక మార్గంలో అసిపత్ర అనే అడవి ఉంటుంది. ఒక భయంకరమైన అగ్నిగుండా వెళ్ళాలి. ఆ అడవిలోకి కాకి, రాబందు, గుడ్లగూబులు, తేనెటీగలు వంటి ఎన్నో జంతువులు కనిపిస్తాయి. ఈ జీవులు కూడా ఆత్మను ఇబ్బంది పెడతాయి. అవన్నీ దాటి ఆత్మ ముందుకు వెళ్ళాలి. ఈ జీవులన్నిటి నుంచి తప్పించుకోవడానికి ఆత్మ కొన్నిసార్లు రక్తపు బురదలో, కొన్నిసార్లు చీకటి బావిలో పడవలసి ఉంటుంది. గరుడ పురాణంలో ఇవన్నీ కూడా స్పష్టంగా పొందుపరిచారు.